కయ్యి కచ్చే కరు కకు కయ్యే కంత కంతో నా బొంతో ఆ కాచేసి మాట్లాడవమ్మా. మా జయకృష్ణతో నా కపే కళ్ళు అయ్యే వరకు మానను కాక మానను. ఆ తర్వాత కమా కన్నే కస్తాను. పట్ట పగలు ఆడపిల్ల చేపట్టుకుంటారా? ఏం లేదండి, ఈ అమ్మాయి నా ఫ్రెండ్ చెల్లెలు, కొంచెం లూజు. పిచ్చాసుపత్రి నుంచి పారిపోయి వచ్చింది. వీళ్ళకు నాకు ఏ సంబంధం లేదు, వీళ్ళని పాడు చేయాలని చూస్తున్నారు. ఇదేంటి, పిల్లని ఎక్కడ పట్టుకున్నారేంటి? ఏం పిల్ల? బాబాయ్ గారు నన్ను కాపాడండి, వీళ్ళెవరూ నాకు తెలీదు, నన్ను మోసం చేయాలని చూస్తున్నారు. నువ్వు మాత్రం మాకేం తెలుసు? ఆ ఏళ్ళ మేకపిల్లని గుద్దాం, తెల్లారేపటికల్లా మా కళ్ళల్లో కారం కొట్టి పారిపోయావు. చెల్లెమా చెల్లెమా ఇక్కడున్నావా? ఏమిటి అల్లరి చూసావా? ఎంతమంది వాళ్ళని చూస్తున్నారు. చూసారా, దానికి ఇష్టమైన పెళ్లి చేయబోనని సొంత అన్నయ్యనండి నన్నే ఎంతెంత మాట్లాడుతుందో. చూడండి చూడండి. అబద్ధం, నాకెప్పుడో పెళ్ళైపోయింది. పెళ్ళయిందా? ఏది తాళిబొట్టు చూపించమనండి. చూపించమ్మా, నీకు పెళ్ళైతే తాళిబొట్టు చూపించు. బాబాయ్ నేను చెప్పేది నిజం, నాకు నిజంగా పెళ్ళైంది. తాళిబొట్టు లేదే ఆడపిల్లకి పెళ్ళయిందంటే ఎట్టా నమ్ముతారమ్మా? ఓ నీ పిల్ల మెల్లో తాళి కట్టోడు చెప్పనంట్రా. మీ ఊరు వాడే జయకృష్ణ. మా జయకృష్ణ? ఏమిటిది? ఏమిటి గోళ? ఏం లేదు సార్, ఈ అమ్మాయి వాడి చెల్లెలు మతి చెల్లించి తిరుగుతుంటే తీసుకెళ్దామని వచ్చా. కానీ మేమెవరమో తనకు తెలియదని, పక్క ఊరి జయకృష్ణ తన మొగుడని స్టోరీలు చెప్తుంది సార్. నేను చెప్పేది నిజం ఎస్ఐ గారు, కావాలంటే జయకృష్ణని పిలిపించండి. ఓకే, స్టేషన్కి రా. 198 నువ్వు వెళ్ళి జయకృష్ణ స్టేషన్ కి తీసుకురా. కమాన్, మీరు కూడా రండి. నమస్కారం ఇన్స్పెక్టర్ గారు. జయకృష్ణ, ఇక్కడున్న వాళ్ళలో నీకు కావలసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నా గుండెకాయ ఇక్కడే ఉంది ఇన్స్పెక్టర్ గారు. అంటే? భానుమతి. ఐసీ. ఈవిడ మీకేమవుతుంది? ఏమవుతానని ఆవిడ చెప్పింది. నా ప్రశ్నకి అది సమాధానం కాదు. బాగుందండి, మొగుడు పెళ్లాలను అత్తారింటి గుమ్మ ముందు నిలబెట్టి పేర్లు అడుగుతారు, మీరు స్టేషన్ సెంటర్ లో నిలబెట్టి అడుగుతున్నారే. నేను చెప్పానండి మన ఇద్దరు భార్య భర్తలవని. షట్ అప్. అతన్ని చెప్పని. భానుమతి నా భార్య. ఎస్ఐ గారు, భానుమతికి పెళ్ళైతే మరి మెడలో మంగళసూత్రం ఉండాలి కదా, ఏది? చెప్పు జయకృష్ణ, నిజంగా మీరిద్దరూ భార్యాభర్తలైతే ఆవిడ మెడలో తాళిబొట్టు ఎక్కడ? ఇక్కడ. పెళ్ళాం మెడలో ఉండాల్సిన తాళిబొట్టు నీ గుప్పిట్లోకి ఎలా వచ్చింది? టెల్ మీ. రాత్రి స్నానం చేసేటప్పుడు స్నానాల దొడ్లో పెట్టి మర్చిపోయి వెళ్ళిపోయింది. చూడమ్మా, స్త్రీ తన తాళిబొట్టును దూరం చేసుకోవడం మహాపాపం. జయకృష్ణ, ఏది మరొక్కసారి ఆ 3 ముళ్ళు నా ముందు వేయి. జయకృష్ణ, ఆ దోషం పోవాలంటే నువ్వు మళ్ళీ 3 ముళ్ళు వేయాలి. చూడు, ఇది రచ్చబండ. ఎంతో మంది జీవితాలకు తీర్పునిచ్చిన పవిత్ర స్థలం ఇది. ఇక్కడ కాసేపు కూర్చుని బాగా ఆలోచించుకో. ఈ పక్కకు వస్తే నీ మొగుడు అద్దె మొగుడు కాదు, అసలు మొగుడు ఇల్లు వస్తుంది. ఈ పక్క కడితే మీ ఊరు వెళ్లే బస్సు ఉంటుంది. అటు వెళతావో ఇటు వస్తావో తేల్చుకో. ఒకవేళ ఇది కావాలని నేనే కుట్ర పని చేశాననుకుంటున్నావేమో. ఈ మంగళసూత్రం నేను రెడీమేడ్ గా కొన్నది కాదు, నా తల్లిది. నువ్వు అసహించుకుని వచ్చేసిన అత్తయ్య నీకు ఈ తాళిబొట్టిచ్చి నిన్ను అవమానాల పాలు కాకుండా కాపాడింది. మా మీద గౌరవం ఉంటే నేను కట్టిన తాళికి విలువనిచ్చి ఈ పక్కకు రా, లేకపోతే తీసి చెట్టు మీదకు గిరాటు వేసి బస్ ఎక్కి అటు వెళ్ళిపో.
ఏడుస్తున్నారు అమ్మాయి గారు. ఊరుకోండి. కనాకతో కరా. ఏమే గౌరీ, పాపం సవితను ఊళ్ళోకి తెస్తున్నావు, మరి నీ పేరేం చేస్తావా? గౌరీ గౌరీ, జయకృష్ణ స్టేషన్ లో ఈ అమ్మాయి మెళ్ళలో తాలిబొట్టు కట్టాడంట కదే, మరి నీ సంగతి ఏంటి? ఇన్నాళ్ళు వాడిని నమ్ముకున్నావు, ఒక్కరోజైనా వాడితో కాపురం చేస్తే చాలనుకున్నావు, మరి ఇప్పుడు ఏమైంది? నువ్వు అను, నేను తాళి కట్టేస్తాను. దానికి మన భాష అర్థం కాదు, కా భాషలో చెప్పుకోరు. కగౌ కరి, కనే కను కపే కలి, కచే కసు కకు కట. సంతలో ఆడది ఒంటరిగా కనిపించింది కదా అని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తారా? మీ అందరి చేత సెంట్రల్ జైలు బార్స్ లెక్క పెట్టిస్తాను. జాగ్రత్తగా మాట్లాడు. మేమెవరో తెలుసా? రేయ్ చెప్పరా. ఉండు, తర్వాత చెప్దు. ఇప్పుడు చెప్పు, మీదే ఊరు? ఇదేమిటండి ముదిగిన తర్వాత ఊరి పేరు అడుగుతున్నారు? ఇది మీ స్టేషన్ స్టైలా? కాదు బాబు, మీరెవరో పెద్దవాళ్ల పేర్లు చెప్తారు, అప్పుడు నేను మిమ్మల్ని కొట్టలేనుగా, అందుకని ముందే కొట్టేశాను. ఇప్పుడు చెప్పండి మీరెవరు? వీడు మేయర్ కొడుకు, వాడు ఇండస్ట్రియలిస్ట్ కొడుకు, వాడు ఎమ్మెల్యే కొడుకు, నేను లాయర్ గారు అబ్బాయి. వెరీ గుడ్, నైస్ బ్యాచ్. 198. ఎస్ సార్. వీళ్ళందరూ లోపలిది. పదండి 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 పదండి. హలో, గుడ్ ఈవినింగ్ సార్. ఎస్ సార్, అలాగే సార్, వదిలేస్తున్నాను సార్. 198. ఎస్ సార్. వాళ్ళని వదిలే. భానుమతి, మీరా ఏమిటిలా వచ్చారు? చూడమ్మా, 4 గోడల మధ్య మీకు జరిగిన పెళ్లే కాదని, మీ ఇద్దరు పందెం కాసుకున్నా పంతాలకు పోయినా ఈ రోజు 10 మంది ముందు మీ ఇద్దరికి పెళ్లి జరిగింది. అందుకు సాక్ష్యం నీ మెళ్ళో ఉన్న మంగళసూత్రం. మనస వాచ కర్మణ నిన్ను తన భార్యగా స్వీకరించాలని నా కొడుకు అనుకున్నాడు. కనుకే పోలీస్ స్టేషన్లో తాళిబొట్టు కట్టాడు. నువ్వు ఒప్పుకుంటే ఈ అత్తయ్య కోడల్ని తనతో తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉందమ్మా. క్షమించండి, నేను రాలేను. అదేమిటమ్మా, వాడి మీద నీకింకా కోపం పోలేదా? ఇంకా వాడంటే నీకు చిన్న చూపేనా? లేదత్తయ్య, జయకృష్ణ అంటే నాకు భక్తే గాని పగలేదు, ప్రేమే కాని ప్రతీకారం లేదు. అయితే నువ్వు నాతో రావడానికి నీ అభ్యంతరం ఏమిటమ్మా? మీ ఇంటికి రావాల్సిన మనిషి ఇంకొకరున్నారు అత్తయ్య. ఎవరమ్మా? గౌరీ. దాని గురించా నువ్వు చెప్పేది? అదొక పిచ్చి పిల్ల. గౌరీ ప్రేమనంత తేలిగ్గా తీసేయకత్తయ్య. మీరంతా పిచ్చి పిల్లగా తీసేసిన గౌరీ హృదయం అనే దేవాలయంలో ఒక దేవుణ్ణి ప్రతిష్ఠించుకుంది. ఆ దేవుడి పేరు జయకృష్ణ. నిజానికి ఒక్కరోజైనా మీ అబ్బాయికి డూప్ భారీగా ఉండడానికి నేను ఇష్టపడలేదు, కానీ ఒక్కరోజైనా జయకృష్ణతో నిజమైన భార్యగా జీవించాలని తను కోరుకుంది. ఏ విధంగా చూసినా గౌరీ మీ ఇంటి కోడలు కావడానికి అర్హురాలు. నువ్వెవరివో, నీకు జయకృష్ణకి ఉన్న సంబంధం ఏమిటో ఈ ఊరందరికీ తెలిసిపోయింది. సాంప్రదాయాన్ని గౌరవించే ఈ గ్రామంలో అందరూ సగౌరవంగా బ్రతకాలంటే నువ్వు నాతో రాక తప్పదు. క్షమించండి అత్తయ్య, నా నిర్ణయం మారదు. నా కొడుకు కాపురం నిలబడితే అమ్మవారికి పూజ చేయిస్తానని మొక్కుకున్నాను. నువ్వు వస్తావని ఆశతోనే వెళ్తున్నాను. రేపు ఉదయం నేను ఎదురు చూసేది సూర్యుడి కోసం కాదమ్మా, నీ రాక కోసం.